వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి దేశ ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయాలపై ఆధారాలు లేనటువంటి ప్రకటనలు చేయటం ఏమిటి అని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. చైనా భారతదేశం యొక్క భూభాగాన్ని, వేల కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది అనేటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ, మీరు ఇలాంటి బహిరంగంగా ఇలాంటి ప్రకటనలు ఎలా చేస్తారు, దీనికి సంబంధించిన ఆధారాలు మీ వద్ద ఏమైనా ఉన్నాయా, మీకు తెలుసా, నిరాధారమైనటువంటి వ్యాఖ్యానాలు బహిరంగంగా చేయడం కరెక్ట్ కాదు, ఒకవేళ మీకు దీని మీద నిర్దిష్టమైన సమాచారం ఉండుంటే ఇది పార్లమెంట్లో మీరు ప్రస్తావించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. నా దగ్గర ఆటం బాంబుల లాంటి ఆధారం ఉంది, అవి బయట పెడితే కనుక దేశంలో ఎక్కడ తలదాచుకోవాలో ఈసీ చోటే దొరకదు తలదాచుకోవడానికి అనే విధంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో, అలాగే తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ద్వారా చాలా అవకతవకలు జరిగాయి అనేటువంటి తీవ్ర ఆరోపణలు ఇప్పటికే రాహుల్ గాంధీ చేసి ఉన్నారు.